అంటే టేప్ తోటి హ్యాండ్స్ కూడా కట్ చేద్దాం మేడం అంటుంది సర్లా. టేప్ తోటి చెప్తా ఈజీగా చూడండి. ఫస్ట్ క్లాత్ని ఇలా ఉంచేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి అలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్ కట్ చేసుకున్నావా కింద కింద కట్ చేసినావా? ఎంత ఉందో మెజర్మెంట్ పెట్టు. 9.5 ఉంది. 9.5 ఉంటే ఎంత యాడ్ చేసుకుంటావు? 1/2 ఇంచు కుట్లకి. కింద హెమ్మింగ్ పట్టీకి దానికి వద్దా ఇంకా 1 ఇంచ్ మరి 10 నా 9.5 ఉంది కదా 10.5 పెట్టిందామా? ఇగో కింద కుట్ట ఇది 1/2 ఇంచు కిందనా ఉల్టా తీస్తావా బ్లౌజు? హెమ్మింగ్ పట్టా ఉల్టా తీసేస్తా. ఉల్టా అయితే సరిపోద్ది. ప్లస్ నీకు ఎంత వచ్చింది? 9. అసలు లెంత్ ఎంత వచ్చింది? అది అసలైందే 9.5 వచ్చింది. 9.5. ఓకే 9.5కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకో. 9.5కి కింద పైన కలిపి 1 ఇంచు కలుపుకో. 10.5 పెట్టుకో అంతే. ఒక పెద్ద పని పెట్టుకోవద్దు మనం. 9.5కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే కింద పైపింగ్ కానీ ఉల్టా తీస్తే కానీ లేదు అంటే హెమ్మింగ్ పట్టి పెట్టుకుంటే ఇది 1 ఇంచు మళ్ళీ పైన 1/2 ఇంచు మళ్ళీ 1.5 ఇంచు లేకపోతే 1.5 ముప్పావు ఇంచు తీసుకోవాలి. 2 ఇంచు దాకా తీసుకోవాలి దగ్గర. ఎందుకంటే హెమ్మింగ్ పట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇప్పుడు 10.5 తీసుకున్నా. కింద లూజ్ చూడు. ఇప్పుడు 10.5 పెట్టినా కింది నుంచి 10.5 మొత్తం కింది నుండి 10.5 పెట్టా. 10.5 కంపల్సరీ. స్కేల్ తీసుకో. ఇప్పుడు నువ్వు కింద లూజ్ కొలువు దాన్ని బ్లౌజ్ని. సిక్స్ ఎత్తుందో అంత పెట్టు. 6 పెట్టి ఇక్కడ ఇది ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్గా పెట్టాలి. ఎక్కువ కలపొద్దు. కింద బ్లౌజ్ని ఎట్లా కొలవాలనో చెప్తా నేను. ఈ బ్లౌజ్ని మనం ఎట్లా కొలుసుకోవాలి, డిసైడ్ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు కింద కొలుమనగానే కొలిచినాం ఎట్లా. ఇప్పుడు ఇక్కడ కొలవాలి. ఎక్కడ కొలవాలి? సంకెత్తు కాదు. సంకెత్తు అస్సలు పొరపాటున కొలవద్దు. ఈ చంక డౌన్ లూజ్ నుంచి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ చంక డౌన్ లూజ్ నుంచి 8 వరకు కొలవాలి. అక్కడ 6 వచ్చింది కదా నీకు. ఇక్కడ ఎంత వచ్చింది? 7.3 వచ్చింది. ఇప్పుడు 7.3 లైన్స్ ఇలా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మార్కింగ్ 7.2 పెట్టుకున్నప్పుడు మీకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది మనకు? అప్పుడు కొలుసుకున్నాం కదా 9 ఇంచెస్ కదా. ఇక్కడ పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ వదిలి ఇక్కడ 9 పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనకు ఆమ్ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో దాంట్లోకి మనం 1 ఇంచ్ తక్కువ పెట్టుకొని కరెక్ట్గా ఇలా లెంత్ పెట్టుకోవాలి. అంటే ఈ డౌన్ అనేది మనకు తెలియాలి. డౌన్ తెలియాలి అంటే ఆమ్ డౌన్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకున్నప్పుడు మనం 2.5 3 ఇంచెస్ అయితే మనం ఆమ్ డౌన్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ ఆమ్ డౌన్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇప్పుడు ఇది అర్థం కాలేదు ఇంకా. అర్థమైందా? ఏమంటారు? చంక లూజు. ఈ చంక డౌన్ లూజు, చంక రౌండ్ లూజు, ఈ 2 లైన్లు కరెక్ట్ రావాలి మనకి. ఈ చంక డౌన్ లూజ్ 7 3 గీతలు వచ్చిందా? ఈ చంక రౌండ్ మొత్తం 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇలా గీసుకున్న తర్వాత వచ్చేది 9 ఇంచులు రాకపోతే మనకు కరెక్ట్ లేదు అన్నట్టు ఇట్లా. తక్కువ వచ్చింది కదా 9 రాలేదు అన్నప్పుడు ఈ డౌన్ ఇంకా కిందికి వేయాలి. ఒక 1/2 ఇంచ్ అట్లా. 7 3 గీతలు ఉందా? ఈ గీత వరకు చంక రౌండ్ లూజ్ రావాలి. కరెక్ట్ వచ్చిందా 9? ఇప్పుడు మనం మార్క్ చేద్దాం. ఇక్కడ ఏం చేయాలి? ఒక 1 ఇంచు 1.5 ఇంచు దాకా స్ట్రేట్గా ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత ఏం చేయాలి? ఒక లైన్ వేయాలి స్ట్రేట్గా. స్ట్రేట్గా ఒక లైన్ వేయాలి స్కేల్ తోటి స్ట్రేట్గా. క్రాస్ వేయద్దు. వేసిన తర్వాత ఏం చేస్తావు?
మిడిల్కి తీసుకోవాలి. ఈ టేపును పెట్టేసి ఈ టేపు ప్రకారం టేపును డబుల్ ఫోల్డ్ చేయి. ఫస్ట్ డబులే ఫోల్డ్ చేయి మిడిల్కి, మధ్యలోకి ఒక లైన్ వేసుకో. తర్వాత మళ్ళీ టేపును మళ్ళీ డబుల్ చేయి, మళ్ళీ ఒక లైన్ వేసుకో. మళ్ళీ ఫోల్డ్ చేసింది ఇలాగే ఉంచి ఇక్కడ పెట్టుకొని ఈ మిడిల్ నుంచి మళ్ళీ ఒక లైన్ వేసుకో. వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ సైడ్ నుంచి పైనకి 2 గీతలు మీదకి పెట్టు. 2 గీతలు అంటే ఇక్కడ 2 గీతలు, ఈ 2 గీతలు ఎగ్జాక్ట్. ఇక్కడ 2 గీతలు కిందికి పెట్టు. ఇక గీత అసలు గీత ఇది అనుకుందాం, కింద గీత ఇది అనుకుందాం. ఇట్లా పెట్టినాక ఇది కట్ చేసేటప్పుడు కరువు స్కేల్ తీసుకో. ఇది టేప్ తోటి అయితే ఇట్లనే పెట్టాలి. ఇక ఈ కరువు స్కేల్ అనేది ఇది కింది భాగం కుంచుకునే విధంగా పెట్టుకొని ఇగో ఇట్లా తీసుకో. ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ 3 పాయింట్లు కలిసే విధంగా మార్కర్, వేరే మార్కర్ తీసుకో. గిడుంది బుక్ కింద. ఇగో ఈ మార్కరు, ఈ మార్క్, ఈ మార్క్, ఇంకా వేరే మార్క్ తీసుకుందాం. 3 కలిపే విధంగా స్కేల్ని అడ్జస్ట్ చేస్తుండు. చేస్తుంది అడ్జస్ట్. లేదు 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 ఈ 3 మార్కులని ఇగో ఈ మార్కు కాంతలేదు, ఈ 2 మార్కుల కానింది, మళ్ళీ జరపాలి. ఇప్పుడు అంతుందా? 3 మార్కులకి 3 మార్కులు టచ్ అవుతూ మనం ఇలా మార్కుని ఇలా చేసుకోవాలి. చేసుకొని స్కేల్ ఇలా తిప్పాలి. మళ్ళీ ఈ 3 మార్కులు, ఈ మిడిల్ మార్కే అంతుంది నీకు. ఈ మార్క్, ఈ మార్క్ అనాలి. స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడు 3 మార్కులు ఆనిందా? ఇట్లా. ఇప్పుడు షేప్ ఎట్లా వచ్చింది నీకు? హైండ్ షేప్ వైండ్ కొలుసుకుంటే ఇప్పుడు 9 ఇంచులు వస్తుందా చూసుకో. వచ్చిందా? కరెక్ట్ వచ్చేస్తుంది. రౌండ్ కట్ చేసిన కుట్టే వరకల్లా ఈ లూజు, ఈ ఆమ్ రౌండ్ లూజ్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడే వేయడం వల్ల ఇగో ఇట్లా ఈ పాయింట్ మనకి మెజర్మెంట్ ఎంత ఉందో అంతే వస్తుంది. ఇది ఖర్చు చిన్న బట్ట పడుతుంది. అండ్ కటింగ్ విధానం ఇంత ఈజీగా ఇట్లా వచ్చేస్తారు. ఇప్పుడు కట్ చేసుకున్నాక లోతు కట్ చేసుకున్నాడు చూపిద్దాం. ఇంకా ఇప్పుడు ఇలానే ఉంచి ఈ క్లాత్ అనేది జరుపు తీయం. ఇప్పుడు నీకు మిడిల్లో ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ 2 మిడిల్లో ఇంకో పాయింట్ పెట్టుకొని 1/2 ఇంచ్ పెట్టుకో మార్కింగ్. వచ్చింది 1/2 ఇంచ్. ఇప్పుడు 1/2 ఇంచ్కి అడ్జస్ట్ అయ్యేంత వరకు ఇదాన్ని తిప్పు, జరుపు. ఇది 1/2 ఇంచుకి టచ్ కావాలి. ఇంకా ఇట్లా ఇది కరెక్ట్. చూడు ఏడికి నీకు అడ్జస్ట్ అయ్యే వరకు కింద సమానం ఉండాలి, చంక దగ్గర సమానం ఉండాలి. ఇక చూడండి తీసి చూడు ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఇట్లా లోతు ఎంత చక్కగా వచ్చింది, ఎంత చక్కగా వచ్చింది లోతు. చాలా ఈజీ. ఇది మిడిల్ పాయింట్ నీకు. ఇది లోతు ఇలా తీసుకురా. మనకి ఎస్ ఆకారం రావాలి చూడు. మంచి కజ్జి అట్లా వచ్చి మళ్ళీ ఇట్లా ఇగో చూడండి ఎంత కరెక్ట్ వచ్చిందో ఈ ఆకారం. మనకి ఇది వస్తే లోతు పర్ఫెక్ట్ వచ్చింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ చిన్నగా మీరు మార్క్ పెట్టేసుకోండి. లోతు పెట్టేసి ఇక్కడ ఇలా రాంగ్ మార్క్ వేసుకోండి. మళ్ళీ ఈ వెనక సైడ్ కూడా రాంగ్ మార్క్ వేసుకోండి.
ఇది కూడా అసలు కన్ఫ్యూజ్ లేకుండా ఎంత ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. నీకు ఎప్పుడు ఇప్పేటోళ్ళం మనము. అవును. నేనే ఇప్పేదాన్ని అంతగా తెలియక ముందు. నేను ఇక్కడే నాకు టైం వేస్ట్ అయిపోయింది. మేము బ్లౌజులు కుస్సి పట్టినట్టు కుడుతుంటిమి రోజుకి 5-6. ఆ టైంలో అబ్బా ఎప్పుడన్నా ముందు భాగమైనా చేతులైనా ఉల్టా వేసినాం అనుకో ఇప్పాల్సి వస్తుండే. అప్పటి నుంచే నేను అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చినప్పటి నుంచే ఫస్ట్ అమ్మాయి లాజిక్ మీరు చెప్పిన దగ్గర నుంచి బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇక మనం ఇప్పం కదా ఫాస్ట్ అయిపోతుంది. ఇక చిన్న టైం అన్నట్టు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తే వీడియో లెంత్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ప్లస్ మళ్ళీ మీకు ఇంకొకటి చెప్పాలి, నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను. ఈ హైప్ అనేది వీడియోలో ప్రతి వాళ్ళకి వీడియో ఆన్ చేయంగానే ఇట్లా నార్మల్గా లైక్ ఆన్ ఉంటుంది కదా, లైక్ ఆన్ చేయగానే ఇట్లా హైప్ వస్తుంటుంది. ఈ హైప్ అనేది ఉంటుంది చూడు, హెచ్వైపీ. ఈ హైప్ నొక్కంగానే ఇక్కడ పాయింట్స్ ఉంటుంది. ఇప్పుడు 3 times నొక్కినాం కాబట్టి మాకు అవైలబుల్ లేదు ఈరోజు. ఇది అవైలబుల్ ఉంటే 3 times వస్తుంది అన్నట్టు. ఒక వీడియోకి కాదు, ఒక ఫోన్కి మనం వారంలో 3 సార్లు వస్తుంది హైప్ అనేది. ఇది నొక్కినాం అనుకోండి మాకు వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు, పాయింట్స్ ఎక్కువ రావడంలో. ఇప్పుడు ఈ వీడియోకి 2640 హైప్స్ వచ్చినాయి అన్నట్టు. అంటే ఒక హైప్కు మినిమం 600, 650, 640 అని ఉంటుంది. ఇలా లైక్ నొక్కంగానే మీకు హైప్ జరుగుతుంది. తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన వీడియో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి హైప్ అయితే నొక్కండి అని చెప్పడం కోసం ఈ వీడియో అన్నట్టు. ఓకే, మరి వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. నోట్స్ చెప్పేసి అది కదే. ఇప్పుడు మీకు నేను నోట్స్ చెప్పిన, ఆ డ్రాయింగ్ చేసిన, ఇక్కడ కూడా డ్రాయింగ్ చేసిన, ఇక్కడ కూడా ఇగో హైటు లెంత్ 9.5 వచ్చింది. 10.5 పెట్టుకోవాలి, 1 inch ఎక్స్ట్రా. నెక్స్ట్ కింద లూజ్ వచ్చేసి 6 వచ్చేసింది. అయితే ఇక్కడ నీకు హైట్ వచ్చిన ప్లేస్ నుంచి నీకు చంక వచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడికి ఒకసారి మెజర్ చేసుకో అని చెప్పిన నేను. చేసుకుంటే ఎంత వచ్చింది? 7.3 లైన్లు వచ్చింది. ఈ 7.3 లైన్ల దగ్గర పెట్టేసి ఇక్కడ 6 inchesకి డ్రా చేసిన తర్వాత నీకు వచ్చిన ప్లేస్కి మళ్ళీ డౌన్ తెలవాలి అంటే మనం ఒక్కసారి 7.3 పెట్టుకున్నాక ఈ రౌండ్ అనేది గీసుకోవాలి. ఈ రౌండ్ గీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక 1 inch వదిలేసి స్ట్రేట్గా లైన్ వేసుకోండి. లైన్ వేసుకొని ఈ టేప్ కరెక్ట్ పెట్టేసుకొని ఒక 3 points అనేది వేసుకోండి సమానంగా. వేసుకొని ఫస్ట్ షోల్డర్ వైపు ఉన్న పాయింట్కు 2 points మీదికి, షోల్డర్ వైపు ఈ చంక వైపు ఉన్న పాయింట్ కిందికి వేసుకోవాలి. మిడిల్ పాయింట్ మధ్యలోనే ఉండాలి. పెట్టుకొని మనం రౌండ్ స్కేల్ తోటి ఇలా 3 పాయింట్లను కలుపుతూ కలిపినామా మళ్ళీ ఇడికెళ్ళి కిందికి కలుపుతూ ఇలా రావాలి అన్నట్టు. ఇది మనకు చంక పాయింట్. ఇక్కడ చంక బట్టలు పడతాయి. కొంచెం ఎంత ఈజీ ఉంది చూడు. ఈ డౌన్ వచ్చేసి నీకు ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. అంటే నార్మల్గా 3.5 అలా వస్తుందని చెప్పిన కదా, 1/4 అలా వస్తుంది అన్నట్టు. అంతే. ఆ డౌన్ కోసము కొంచెం ఒక 1/2 inch అటు ఇటు డౌన్ అవుతుంది. మనకు పొడుగు చేతులు కాబట్టి 3 ఈ స్కేల్ ఉపయోగపడుతుంది. మనకి లోతు పాయింట్స్ ప్రకారం మనం పెట్టుకునే విధానం కూడా మీకు చూపించాను నేను. ఇది తింపేసి పెట్టుకుని రాకపోతే కూడా ఎలా అడ్జస్ట్ చేయాలి స్కేల్ అని కూడా చూపించిన. మళ్ళీ ప్లస్ ఇందులో లోతు కూడా నీకు ఈ క్లాత్నే తెలుస్తుంది. ఆ టేపులు తెలియదు, బ్లౌజ్ తెలియదు. ఇది 1/2 inch పెట్టుకున్న తర్వాత క్లాత్ని అడ్జస్ట్ చేయండి. చేయడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది పాయింట్ అనేది. క్లాత్ చూసుకోవాలి పైన కింద సమానంగా ఉన్నదా చూసుకోండి. అంతే. ఈ 1/2 inch పెట్టుకున్న పాయింట్ కాడికి కరెక్ట్ తగ్గిందా, ఆ 2 పాయింట్లు చూసుకోవాలి. కానీ మిడిల్లో 1/2 inch పెట్టుకోవాలి. ఈ మిడిల్లో 1/2 inch పెట్టుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతగానం చెప్తుంది సోది అనుకోకండి. ఎందుకంటే నేను కొంచెం నేర్చుకునే వాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, చూస్తారు కాబట్టి నేను ఇంతసేపు చెప్తున్నాను. డబ్బులు ఇచ్చి నేర్చుకుంటాను, మీరు ఫ్రీగా నేర్చుకోండి. అది మీరు అవగాహన చేసుకోండి. మీరు ఇంట్లో కూర్చుండే టైం పాస్ అనుకోవచ్చు. మీరు డబ్బులు మీరు గిరాకీ తీసుకోవచ్చు, మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.